ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామ్మ గుర్తుపట్టేసిందా? ఇప్పుడేం చేయడం? ఏమని చెప్పాలి? బామ్మ, ఇక్కడుంది మా చెల్లి నైని. నిక్షేపంగా ఉంది. ప్రాణం పోతే ఆత్మ తిరగాడుతుంది, కానీ తను శుభ్రంగా ఇంటి పనులు, ఆఫీస్ పనులు అన్నీ చేసుకుంటూ ఉంటే మీరు ఆత్మ అంటారేంటి? నేనేం చెప్తున్నానంటే, నా మనవరాలు త్రినేత్రి ప్రాణాలు పోగొట్టుకొని తన ఆత్మ తనలా ఉన్న ఈ నైనిలోకి చేరుకుందేమో అంటున్నాను. నాకు అర్థమైంది. త్రినేత్రి కనిపించకపోవడంతో ఆ ఆత్మలింగం ఆత్మని చూశానని మా వదినని చూసి చెప్పగాని మీరిలా ఊహించేసుకున్నారన్నమాట. బామ్మ, నేను నైనిని, త్రినేత్రినైతే కాను. ఏవోనమ్మా, నువ్వు నన్ను పట్టుకున్నా సరే నా మనవరాలు ముట్టుకున్నట్టే ఉంటుంది. చెల్లి త్రినేత్రి ఇద్దరూ ఒకేలా ఉండడంతో మీరు ఎక్కువగా ఊహించేసుకున్నారు. ఇలాంటి విషయాలు సంతోషపడేలా చెప్పుకోవాలి, కానీ బాధపడేలా ఏదేదో అనేసుకోకూడదు బామ్మ, సరేనా? అవును బామ్మగారు, మీరు ధైర్యంగా ఉండండి. త్రినేత్రి మీ దగ్గరికి అతి త్వరలో వస్తుంది. డెకరేషన్ కి సంబంధించినవి రాసావా విక్రాంత్? రాశాను వదినా. ఫుడ్ ఐటమ్స్ చెప్తే ప్రిపేర్ చేద్దాం. చెల్లి వండేస్తుంది కదా. ఈసారైనా వదినకి కాస్త రెస్ట్ ఇద్దాం వదినా. మా అక్క వంటగదిలో పనులు చక్కబెట్టడంలోనే విశ్రాంతి వెతుక్కుంటుందని బుల్లిబావ గారికి తెలియదనుకుంటా. నువ్వు హెల్ప్ చేసేది ఏం లేదు, కానీ ఇలాంటి కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్తావు. సుమన అన్నట్టు నాకు చేతి నిండా పనుంటేనే సంతోషంగా ఉంటుంది విక్రాంత్ బాబు. 100 మందికైనా వండి పెట్టగలను. శభాష్ పెద్ద మరదలా, నీకంత టాలెంట్ ఉందనే ఈసారి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరు? మీరు, మీ అమ్మ? ఈ ఇంటికి పెద్దదాన్ని నేను డిసైడ్ చేస్తే ఫాలో చేయరా? అన్నిట్లోనూ పెద్దేలేండి తమరు. అదేంటి బావగారి చేతిలో? చూసావా మమ్మీ, అందరి దృష్టి దీని మీద పడుతుంది అన్నానా? మేము చూడకముందే సుమన చూపు దాని మీద ఉంది బ్రో. అలాంటి వాటి మీద చిట్టికి ఆసక్తి ఎక్కువలేండి. అసలు అదేంటో తెలియదు కదక్కా. మ్యాజిక్ మిర్రర్. అంటే అద్దమే సుమనా. అందులో స్పెషలే ఉంది నా మొహం. ఉంది. ఏ అద్దంలో అయినా సరే మనల్ని మనం చూసుకోగలం, బట్ ఈ మిర్రర్లో మనం కనబడం. బ్రో, అద్దం అంటేనే మన ప్రతిబింబాన్ని చూపించేది. నువ్వేమో మన మొహమే కనబడదు అని జోక్ చేస్తున్నావు. ఇది కామెడీ కాదు విక్రాంత్, సీరియస్ గా అది మ్యాజిక్ మిర్రర్. గమ్మత్తుగా ఉంది. అలా ఎలా ఉంటుంది? అన్ని ఫేక్ మాటలు వదినా. వీళ్ళ మాటలు వినకండి. ఏవండి, పెదబావ గారు తమాషా చేశారు అంటే ఏదోలే అనుకోవచ్చు. అత్తయ్య గారు అలా అన్నారు కదా.
తిల్లు ఆంటీ ఆర్ యు ష్యూర్? పాగల్దానా, నా మీద సుమనకున్నంత నమ్మకం కూడా నీకు లేదెందుకని? मैं पागल हूं ना, तुम पागल नहीं होना। ఊరుకో అక్క, ఉడికించుకు. రే విక్రాంత్, నువ్వు నమ్మట్లేదు కదా, నువ్వే ఓపెన్ చేసి చూడు, ఇందులో నువ్వు కనిపించవు. అంత మ్యాజిక్ చేస్తుందా ఇది? తీసుకొని చూడు నాన్నా. ఇట్స్ ఆల్ రైట్. ఏంటమ్మా? ఆగు గాయత్రి, మ్యాజిక్ మిర్రర్ అంట, అదేంటో చూద్దాం. అమ్మా, ఒక్క నిమిషం పాప, వెళ్దాం. ఎక్కడికంట? ఏమో మరి. మ్యాజిక్ చూసి వెళ్దురుండండి. ఇందులో మ్యాజిక్ లేదు, పాడు లేదు. మీకెవరిచ్చారు బ్రో? నీ ఫేసే కనిపిస్తుందా విక్రాంత్? బ్రహ్మాండంగా. నువ్వు చూడొదినా. అయ్యో అవునా? అయితే మనకు అమ్మినవాడు డబ్బులు నొక్కేసినట్టేనా వల్లభా? అదే కదా మమ్మీ. ఎంత సమర్పించుకున్నారేంటి? 25,000. మీకు కొంచెం కూడా లోక జ్ఞానం లేదనుకుంటా. 1000 రూపాయలు ఇస్తే ఇంతకంటే మంచి మిర్రర్ ఇస్తారు తెలుసా? దీనికి 25,000 తగలబెట్టారా? మ్యాజిక్ ఏమీ లేదా? గర్ద గుడ్డుంది. నా మొహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు చూడు చిన్న మరదలా ఒకసారి. ఇటీవక్క. ఎవరు చూసుకుంటే వాళ్లే కనిపిస్తారు. సుమనకి బదులు ఇంకెవ్వరు కనిపించినా దీన్ని నేను మ్యాజిక్ మిర్రర్గా కాదు, గొప్ప ప్రతి సృష్టిగా పొగిడేవాణ్ణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.